దివ్య అవును, మీరు అనుకునేది నిజమే. తనే నా లవర్. తన పేరే దివ్య. యూత్ అనగానే ఆలోచించేది రెండు. ఒకటి లవ్, 2 లైఫ్. విలేజ్ ప్రాబ్లం, బ్లడ్ ప్రాబ్లం అర్థం అవ్వదు. ప్రతోడు రెండో విషయాన్ని పక్కన పెట్టి తమ జీవితాలు సంకనాకపోతున్నాయని తెలిసి కూడా ఒక అమ్మాయిని పడేయడానికి విశ్వ ప్రయత్నాలు చేసి విఫలం అవుతారు. అప్పుడు గుర్తొచ్చేది లైఫ్. దూల తీరితే గానీ లైఫ్ అంటే ఏంటో అర్థం కాదు ప్రతోడు. నా పేరు శివ. ఈ కథలో కథానాయకుడిని. నా లైఫ్ ఒక 1 మంత్ ముందు. ఓ పిల్ల నా పేరు జారిపోకే తొందర ముద్దుల గుమ్మ. హాయ్ గైస్, వాట్సాప్. ఏరా సందీప్? హాయ్ మామా. ఇంకా క్లాస్ స్టార్ట్ అవ్వలేదా? అవునా, ఓకే. హాయ్ రా. ఇంకా మామా క్లాస్ ఏందిరా ఇంకా స్టార్ట్ అవ్వలేదు? చెప్పాలి మామ. ఇంకా ఏం లేదురా, సార్ ఇంకా రాలేదా? వచ్చిండ్రా సారు. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ ఆల్. హాయ్ సార్. చెప్పండి. ఈరోజు మనం కొత్త రిహార్సల్ చేద్దాం. ఓకే సార్. ఓకే. అరే సందీప్, సార్. ఒక వ్యక్తి కరెంట్ స్విచ్ వేస్తే షాక్ తగిలితే ఎలా ఉంటుందో చేసి చూపెట్టు. ఓకే సార్ చేస్తా. సార్. ఒరేయ్, నీకు ఆస్కార్ 60 సార్లు ఇవ్వాల్సిందేరా. నిజంగానే యాక్ట్ చేశావు. చాలా బాగా చేశావురా, ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. అరే శ్రీకాంత్, సార్. ఏదైనా సినిమా డైలాగ్ చెప్తా. సూపర్ చెప్తా సార్. నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది. ఎక్సలెంట్, సిట్ డౌన్. అరే భరత్, నువ్వు ఒక తాగుబోతు క్యారెక్టర్ చేసి చూపెట్టు. ఓకే సార్, చేస్తా. పైసలన్నీ ఎవరు తీసాడురా అసలు? అరే శివ, సార్. ఒక అమ్మాయికి ఎలా ప్రపోజ్ చేయాలో చేసి చూపెట్టు. ఎగ్జాంపుల్ మన దివ్యకి. ఓకే సార్. దివ్య, నువ్వు చాలా దివ్యంగా ఉంటావు. అబ్బో. అరే, నిన్ను కొత్త డైలాగ్ చెప్పమన్నా కానీ ఇంత చెత్త చెప్పమనలేదు. అంటే సార్ చెప్తాను సార్. ఇప్పుడు అంటే దివ్య, నాకు ఇప్పటి వరకు అమ్మని ప్రేమించడం మాత్రమే వచ్చు, కానీ అమ్మాయిని ప్రేమించడం రాదు.
నేను చూస్తుంటే హార్ట్ బీట్ అమాంతం పెరిగిపోతుంది. అబ్బో. నేను చూస్తూ ఉంటాను తప్ప ఏం మాట్లాడలేను. దీని అందరికి కారణం ప్రేమ అనిపిస్తుంది దివ్య. ఇది చెప్పడానికి 1 సంవత్సరం నీ వెంటపడి, 2వ సంవత్సరం చెప్పాలా లేదా అని ఆలోచించి, 3వ సంవత్సరం చెప్పి ఇలా 4 సంవత్సరాలు బాధపెట్టడం నాకు ఇష్టం లేదు దివ్య. ఏదో ఒక చెప్పరా బాబు. ఇక్కడ ఏదుంటే అదే చెప్తాను దివ్య. అది ఆశించే ప్రేమ కాదు దివ్య, జీవితాంతం ప్రేమగా చూసుకునే ప్రేమ దివ్య. ఐ లవ్ యూ దివ్య. ఇంతవరకు నేను ఇలా ఎవరు ప్రపోజ్ చేయలేదే. లైఫ్లో ప్రేమించేవాడు కావాలనుకున్నాను, కానీ ఇలా లైఫ్ లాంగ్ ప్రేమించేవాడు వస్తాడనుకోలేదు శివ. ఒరేయ్, మీరు యాక్టింగ్ చేసినట్లేదు, నిజంగానే లవ్ చేసుకున్నట్టుంది. అరే దివ్యని చూసావా? శివగాడు ప్రపోజ్ చేస్తుంటే ఎలా చూస్తుందో. అవునరా, నిజమే. ఈ రోజుతో క్లాసెస్ అయిపోయాయి. ఓకే సార్, ఓకే. బాయ్. దివ్య కాల్ చేద్దామా? లైఫ్లో ప్రేమించేవాడు కావాలనుకున్నాను, కానీ ఇలా లైఫ్ లాంగ్ ప్రేమించేవాడు వస్తాడనుకోలేదు శివ. సరే చేద్దాం. ఫోన్ చేద్దామా? అది ఆశించే ప్రేమ కాదు దివ్య, జీవితాంతం ప్రేమగా చూసుకునే ప్రేమ దివ్య. రేపు ఈవినింగ్ కలుద్దామా? సరే మరి. ఓకే. ఓకేనా? ఓకే బాయ్. భయ్యా రండి చాట్. చెప్పు దివ్య. నువ్వే చెప్పాలి శివ. నీకు తెలుసు కదా దివ్య, నేను చూస్తుంటే నాకు మాటలు రావు. సో ఇంకా దివ్య చెప్పాలి దివ్య నువ్వే. ఏ శివ, ఇది ఇన్స్టిట్యూట్ కాదు నిన్నట్లాగా డైలాగ్ చెప్పడానికి. ఆహా. లేదు దివ్య, నిజంగానే నువ్వంటే క్రష్. నిన్నటి నుండి నువ్వే గుర్తొస్తున్నావు. ఆకలి వేయదు, నిద్ర పట్టదు. దీని అంతటి కారణం ప్రేమే దివ్య, నీ ప్రేమే దివ్య. ఇంకా నిజం దివ్య. ప్రేమను కొత్తగా చూపించావో లేదో, కానీ చెప్పడం మాత్రం కొత్తగా చెప్పావు. అక్కడే నీకు పడిపోయా. ఓ గాడ్, నిజమా దివ్య? నిజమే. యా. కానీ లైఫ్లో మనకంటూ కొన్ని గోల్స్ ఉన్నాయి, ఓకేనా? ఓకే దివ్య, ఓకే. సరే దివ్య వెళ్దాం. ఓకే సరే వెళ్దాం. అరే శివ, మనం ఎంజాయ్మెంట్లో పడి మన లైఫ్ గురించి ఆలోచించడమే లేదురా. పాంప్లెట్.
అరే అరే శివ, ఒకసారి ఆపు, అటు చూడు, ఆ నంబర్కి కాల్ చేయి. ఓకే ఓకే. హలో సార్. హలో. సార్, ఇక్కడ నేను పోస్టర్ చూసి కాల్ చేస్తున్నాను సార్. చెప్పమ్మా. న్యూ ఆర్టిస్టులు అండ్ న్యూ టాలెంట్ అండ్ షో పెట్టారు కదా, అవును. కాల్ చేస్తున్నాం రోడ్డు పైన చూసి. సో మీ ఆఫీస్ ఎక్కడ? ఫిలిం నగర్. హలో సార్. మీరేనా కాల్ చేసింది? మేమే సార్. మేమే సార్. ఓకే, కూర్చోండి. ఓకే సార్. రా దివ్య. శివ దివ్య అంటే మీరేనా? అవును మేమే సార్. ఓకే. ఇంతకుముందు మూవీస్ కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ ఏం చేశారా? అంటే సార్, యాక్టింగ్లో కోర్స్ కంప్లీట్ చేసాం, బయట ఛాన్సెస్ గురించి సెర్చ్ చేస్తున్నాం. ఓకే. మీ ఇద్దరు లవర్సా? అబ్బాయి అదేం లేదు సార్, జస్ట్ ఫ్రెండ్స్. అయినా మీ సంగతి నాకెందుకులే. అసలు నువ్వు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎందుకు ఎంచుకున్నావు? క్యాజువల్ సార్, యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అంతే. శివ, నువ్వు కొంచెం బయటకు వెళ్తావా? దివ్యతో పర్సనల్గా మాట్లాడాలి. అంటే సార్, మేమిద్దరం కలిసి వచ్చాం కదా, నేనెందుకు బయటకు వెళ్ళాలి సార్? శివ సార్ వెళ్ళమంటున్నారు కదా, వెళ్ళొచ్చు కదా. చూసావా దివ్య, నీతో పర్సనల్గా మాట్లాడాలి, బయటికి వెళ్ళు అనగానే ఎంత బాధపడుతూ వెళ్ళాడో. ఇది చాలదా మీ ఇద్దరు లవర్స్ అనడానికి? ఇట్స్ ఓకే సార్, వదిలేయండి సార్. చూడు దివ్య, నువ్వు ఇండస్ట్రీలో ఉండాలంటే ఇలా అబ్బాయిలేసి తిరిగితే పని అవుతావు, నీకు అవకాశాలు కూడా రావు. చూడు దివ్య, ఇవన్నీ వదిలేసి నాతో ఉండిపో, నా మూవీలో ఆఫర్ ఇస్తా, లేదంటే నీ ఇష్టం. నీకు శివ ఇంపార్టెంటా? నాకు మూవీ మాత్రమే ఇంపార్టెంట్ సార్, వాడు కాదు. మనకు లేట్ అవుతుంది, శివని వెళ్ళమని చెప్పు. అలాగే డోర్ వేసిరా. ఓకే సార్. శివ, ఇంకా నువ్వు వెళ్ళలేదా? నాకు లేట్ అవుతుంది, నువ్వు వెళ్ళు. ఆకలేసి అమ్మా అంటే విషం పెట్టి చంపావే, దేవుడాడే ఆటకు నన్ను ఆట బొమ్మ చేసావే. ఎవరు లేని నాకు నా ప్రేమే తోడనుకున్నాను, ఆ ప్రేమే ఈరోజు నా ప్రాణం తీసేసింది. ఏమైందా? ఏమైందా? హలో దివ్య. చెప్పు శివ. మనం ఒకసారి మీట్ అవుదాం దివ్య. సరే అయితే ఈవినింగ్ కలుద్దాం. ఓకే బాయ్. ఏమైంది దివ్య అసలు? చూరా, నాకు నా లైఫ్ మాత్రమే ఇంపార్టెంట్. ఇప్పటివరకు నాకు అన్నిటిలోనూ తోడున్నావు. ఏం చెప్పాను నీకు వాడు, అంతలోనే ఇంత మారిపోయావు. ఓన్లీ నా లైఫ్ అని మాత్రమే మాట్లాడుతున్నావు. ప్రాణం అనుకున్నా నువ్వే ఇలా మాట్లాడుకుంటే తట్టుకోలేను దివ్య. నాకు నా లైఫ్ ముఖ్యం శివ. సారీ, గుడ్ బై. అలా జరిగిందిరా. అవునా? ఎందుకురా లైఫ్ స్పాయిల్ చేసుకుంటావు? అమ్మాయిని మర్చిపోరా. మర్చిపోయేలా ప్రేమించలేదురా తన్ని. లైఫ్లో అన్నీ తనే అనుకో, కానీ దూరం కూడా తనే అవుతుందని ఊహించలేదురా. తన కోసం ఆలోచించి లైఫ్ స్పాయిల్ చేసుకో.
అది నీ బంగారం రా. తన గురించి మాట్లాడే అర్హత కూడా నీకు లేదు. ఏముందిరా తను నేను లవ్ చేయడానికి? తను నేను తప్పకుండా లైక్ చేస్తుంది. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. నువ్వు తనకు నచ్చేలా ఏదో ఒకటి చేయి మామ, తప్పకుండా నీ దగ్గరికి వస్తుంది. ఓకేరా బాయ్. జాగ్రత్త రే. హలో ప్రియా, మనం ఒక షార్ట్ ఫిలిం చేద్దాం ప్రియా. ఒక షార్ట్ ఫిలిం చేద్దాం. ఓకే ప్రియా, బాయ్. హలో, ఏవే చెప్పే. ఎలా ఉన్నావే? ఎక్కడున్నావు? నీకు విషయం తెలుసా? ఏంటి? శివ ఒక షార్ట్ ఫిలిం తీసాడు, చూసావా? లేదే. మీ స్టోరీ లాగే ఉంది, ఒకసారి చూడు యూట్యూబ్లో. అవునా? సర్లే మరి చూస్తా. సర్లేవే, ఒకసారి చూడు. ఓకే బాయ్. ఓకే మరి బాయ్. అరే శివ, నేను మీ ఇంటి బయట నిలబడి ఉన్నాను. అవునా? నిన్ను ఒకసారి కలవాలని ఉందిరా. సరే, ఓకే. ఒకసారి చూడాలని ఉందిరా. ఓకే. చెప్పు దివ్య, కాల్ చేసావు? ఐఎమ్ సారీ శివ, ఇప్పటివరకు నేను చాలా మిస్ అయ్యాను. నా మీద కోపం లేదా? నన్ను ఇంకా మర్చిపోలేదా? నువ్వు నీ జ్ఞాపకాలు ఎప్పుడు నాతోనే ఉంటాయి. నిన్నెలా మర్చిపోతాను? మర్చిపోలేను. లైఫ్లో ఎంత సాధించినా కనిపించి నమ్మను. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే నిన్ను లైఫ్లో ఎప్పటికీ మిస్ చేసుకోనురా. ఐ లవ్ యూ శివ. ఏ దివ్య, ఎంత ఏడిపించావే నన్ను. అరే, అసలు జరిగింది ఏంటంటే సార్, వాడు నా చుట్టూ తిరుగుతూ లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నాడు. అయ్యో, సరే ఏం చేద్దాం? మీరు నాతో క్లోజ్గా ఉండండి అంతే. ఓకే. అవునా? అవును. ఇంత చేసావా? నాకు తెలియకుండా. ఎక్స్పెక్ట్ చేయలేదే. సరే, ఏదైతేనే ఇద్దరం కలిసాం, అదే హ్యాపీ. ఏరా ప్రియతో బైక్ పైన? ఆహా ఆహా, నేను అలా చేయకపోతే నువ్వు నాకు కలిసేదానివా, ఇలా కాల్ చేసేదానివా? అందుకే ఇలా కలిసిన ఈ చేతులు మళ్ళీ ఎప్పటికీ విడిపోకూడదని కోరుకుంది.